సురేష్ గారు, ఖమేని అంటే ముస్తఫా ఖమేని, నువ్వు సీట్లో కూర్చో 24 అవర్స్లో నేను లేపేస్తా చెప్పారు కదా వీళ్ళు. ఎవరు? అమెరికా చెప్పింది, ఇజ్రాయెల్ చెప్పింది. 24 అవర్స్ దాటిపోయింది, 48 అవర్స్ కూడా పూర్తిగా వస్తుంది. ఈ లేపేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా, లేకపోతే లేపేసే కార్యక్రమాన్ని ముస్తఫా ఖమేని ఎలా అడ్డుకుంటాడు? అండ్ వాళ్ళకి ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళకి అనుబంధంగా పనిచేసే ఒక బసీజ్ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, అది ఇస్లామిక్ మోరల్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం అని చెప్పేసి ఉన్న ఒక విధ్వంసకర సమూహం. అది వాళ్ళు చాలా బలంగా ఉంటారు. వీళ్ళు ఎలా ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయబోతున్నారు? ఒకటి, లాస్ట్ 24 గంటల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత యుద్ధం ఆగిపోయిందని చెప్పిన తర్వాత బహుశా ముస్తఫా ఖమ్నీ కొంచెం హాయిగా నిద్రపోవచ్చు వాళ్ళ రాత్రి. ఆయన ఆల్రెడీ అటాక్ జరిగిన రోజు ఆ కాంపౌండ్ ఉన్నారంట. ఆయన కూడా ఇంజూర్డ్ ఆయన, కానీ బయటికి రాలేదు ఇప్పుడు దాకా. పబ్లిక్ మీటింగ్ ఒక పబ్లిక్ అడ్రస్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా జరగలేదు. మనం ఎదురు చూస్తున్నాం దానికోసం. కానీ ఏం జరగబోతుందంటే బేసిక్లీ ఇప్పుడు ఇంకా అమెరికా ప్రొవోక్ ఉండడానికి ఇజ్రాయెల్ దగ్గర చెప్తారు, మీరు ఏం చేయకండి, ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ ఇంకా దారుణం అయిపోతుంది. ఆయన మీద కొట్టారనుకోండి, మళ్ళీ మిగతా గల్ఫ్ కంట్రీస్ మీద అంతా మళ్ళీ ఇరాన్ పట్టుకోబడతారు, మళ్ళీ ఆయిల్ సప్లైస్ డిస్టర్బ్ అవుతుంది, మొత్తం యూరోప్, యుఎస్ ప్రతి దేశం ఇంపాక్ట్ అవుతుంది దీంతో. ఇప్పటికేం చేయకండి అని చెప్పి. ఈ టైం దొరికితే ముస్తఫా విల్ బికమ్ ఆల్ పవర్ఫుల్ డెఫినెట్గా. ఎందుకంటే ఈయన నాన్నగారు ఉన్నప్పుడు కూడా నాన్నగారు గేట్ కీపర్ ఉండే, కాన్షియన్స్ కీపర్ ఉండే. అంటే వాళ్ళ నాన్న ఎవరైనా కలవడానికి వెళ్తే, ఎందుకంటే ఆయన 86+ ఉండే, సో న్యాచురల్లీ ఆ ఏజ్లో మీ కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఎక్కువ పనిచేయదు. ఈయననే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంట అప్పుడు కూడా. ఈవెన్ దో ఆయన అయతొల్లా రేంజ్లో లేరు, ఈ వాజ్ ఓన్లీ మిడ్ లెవెల్ క్లెరిక్. అయతుల్లా అంటే హై రేంజ్ సార్. అయతొల్లా వాళ్ళది ఒక టైటిల్ లాగా, అల్టిమేట్ హెడ్ ఆఫ్ ది హెడ్ అని చెప్పలేదు, దట్స్ అల్టిమేట్. వాళ్ళ హైరార్కీ అయతొల్లా ఖొమేనీ. దాని తర్వాత ఈవెన్ ఖమ్నీ ఇప్పుడు చనిపోయిన ఆయన మొన్న, ఈవెన్ హీ టుక్ ఓవర్, హీ వాజ్ నాట్ అన్ అయతొల్లా. ఆయన అయతొల్లా కాదు ఆ టైంలో. తర్వాత ఆయనకి టైటిల్ ఇచ్చారనమాట, ప్రమోటెడ్. సో ఈయనకు కూడా అదే బహుశా జరగవచ్చు. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ఖమ్నీ కొంచెం మోడరేట్ అయిపోతారు. ఇరాన్లో మీరు సౌదీ అరేబియాలో చూసిన మార్పులు బహుశా ఇరాన్లో కూడా జరగవచ్చు. అప్పుడు ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ కొంచెం చల్లబడిపోతారు. ఒకటి, వీళ్ళ కంప్లీట్ ఆర్మ్ ఫోర్సెస్లో నేవీని, ఎయిర్ ఫోర్స్ని ఫినిష్ చేసేసారు. ఈవెన్ వీళ్ళ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా చాలామంది చనిపోయారు. దాని ఎగ్జాక్ట్ కౌంట్ మన దగ్గర లేదు. మీరు చెప్పిన బసీజ్ వాళ్ళు కూడా ఐఆర్జీసీ కిందనే పనిచేస్తారు, వాళ్ళు కూడా బహుశా చాలామంది చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఒక స్టెబిలైజేషన్ రావాలంటే ఇరాన్కి యుఎస్తోని ఒక కాంప్రమైజ్కి రావాల్సి వస్తుంది. ఇప్పుడు దాని గురించి నిన్న యుఏఈ అంబాసిడర్ ఇండియాలో ఉన్న ఆయన కామెంట్ కూడా చేశారు. మోదీ గారు ఒక ఫోన్ కాల్ కొడితే, మిర్జా గారు ఒక ఫోన్ కాల్ కొడితే అయిపోతుంది, వీళ్ళిద్దరు మాట్లాడు. ఎస్ పాసిబుల్, కానీ మోదీ గారు చేయాలని లేదు, ఎవరైనా చేయొచ్చు. సంబడి హూ కెన్ ప్లే ద రోల్. ఒమాన్ ఉండొచ్చు, అట్లాంటి రాజ్యాలు ఉండొచ్చు. బేసిక్లీ ఇరాన్ ఒక కాంప్రమైజ్కి రావాల్సి వస్తుంది, అమెరికా కూడా కొంచెం కాంప్రమైజ్కి రావాల్సి వస్తుంది. ఒకటి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి. ఐ థింక్ ఇరాన్ వాజ్ ఆల్మోస్ట్ రెడీ. మీరు ఆ రోజు అటాక్ జరిగిన రోజు, శనివారం రోజు, ఒమాన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూడాలండి. ఏం చేస్తున్నారు పిచ్చోళ్ళు, మేము ఆల్రెడీ వీ కేమ్ టు అన్ అగ్రిమెంట్, ఆల్మోస్ట్ అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టారు ఇప్పుడు అని చెప్పేసి. సో బహుశా దేవర్ ఆల్రెడీ రెడీ. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేస్తాము, ఓన్లీ వాళ్ళ పవర్ ప్లాంట్ ఒకటే నడిపించుకుంటాం, మిగతా మేము వీ విల్ హ్యాండ్ ఓవర్ ద యురేనియం టు ఐఏఈఏ, ఏదైనా థర్డ్ పార్టీ. అది జరగవచ్చు. నేను ఆప్షన్స్ ఇస్తున్నాను, 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ థింగ్, అమెరికా, ఇజ్రాయెల్ టాప్ మోస్ట్ కన్సర్న్ వీళ్ళ న్యూక్లియర్ మెటీరియల్, అది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. 200 కిలోనో, 300 కిలో, 460 కిలో, వేరియస్ అమౌంట్స్ చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళ మిసైల్ అండ్ ఐఐఈకి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మిగతా ఎవరిని నమ్మరు, వాళ్ళు ఈవెన్ ఐఐఈని కూడా నమ్మరు. కానీ వాళ్ళు బెస్ట్ సోర్సెస్ వాళ్ళు ఉన్న ఏకైక ఆప్షన్ అది. ఎందుకంటే ఇది ఎవరు తీసుకెళ్ళి పెట్టుకోలేరు కదా ఇంట్లో, అట్లాంటి ప్రోడక్ట్ కాదు యురేనియం. వాళ్ళు ఎక్కడ పెడతారంటే వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర దే హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ దట్. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్? అది జెనీవా. దట్ ఈస్ ఆల్ దే హ్యావ్. అదంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అది, కానీ అక్కడ జెనీవాలు తీసుకెళ్ళి పెట్టుకోరు వాళ్ళు. దే హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ దట్. ఐఏఈ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నెక్స్ట్ యురేనియం కాగానే నెక్స్ట్ వన్ విల్ బి యువర్ మిసైల్ ప్రొడక్షన్. దాన్ని ఆపడానికి చాలా మటుకు ట్రై చేస్తారు ఇప్పుడు. దాని కంట్రోల్ రెజీమ్లో తీసుకొస్తారు, మిసైల్ కంట్రోల్ రెజీమ్లో.
అట్లా అంటే మీరు డ్రోన్ ప్రొడక్షన్ కానీ మిసైల్ ప్రొడక్షన్ కానీ ఆపాలని చెప్తారు. కానీ ఇరాన్ అది అంగీకరించరు. వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ అది. కానీ వీళ్ళకి ఇప్పుడు రా మెటీరియల్ ఎక్కడి నుంచి దొరకదు బయట నుంచి. దీనికన్నా ముందు ఇప్పుడు యూజ్ చేస్తున్న డ్రోన్స్ కానీ మిసైల్ ఇస్తుంది కదా సార్, కానీ ఎట్లా తీసుకొస్తారు? సోడియం పెర్క్లేట్ ఇచ్చింది. మీరు ఎట్లా తీసుకొస్తారు చైనా నుంచి? కార్గో ఫ్లైట్లో తీసుకొచ్చారు. ల్యాండ్ ఎట్లా చేయనిస్తారు? చేయనియర్ అంటారు. ఓన్లీ రూట్ ఈజ్ వయా రష్యా. రష్యా నుంచి అజర్బైజాన్ నుంచి రావచ్చు. నిన్న దాకా ఆ బార్డర్ క్రాసింగ్ క్లోజ్ చేశారు. అజర్బైజాన్ క్లోజ్ చేశారు, నిన్న ఓపెన్ చేశారు మళ్ళీ ఆ బార్డర్ క్రాసింగ్. సో రష్యా నుంచి తెప్పించుకోవచ్చు కావాలంటే ప్రొడక్షన్కి. కానీ రష్యా కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయరు. ఓకే, బహుశా చైనా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే రష్యా దానికోసం పుటిన్ ట్రంప్ మాట్లాడుకున్న దాంట్లో ఒప్పందం రావచ్చు బహుశా. సో నేను ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. రెండో పాయింట్ ఇది మిసైల్ ప్రొడక్షన్. సరే మీరు చేయండి, కానీ యూ కెనాట్ అటాక్ ఇజ్రాయెల్ని అటాక్ చేయకూడదు. అది విల్ బి ద బిగ్గెస్ట్ పాయింట్. కానీ అది ఇరాన్ ఎన్ని రోజులు అంగీకరిస్తారో, ఎన్ని రోజులు దాన్ని పట్టుకొని కూర్చుంటారో తెలియదు మనకి. ఏదో ఒక రోజు పిచ్చోని చేతిలో రాయలాగా మళ్ళీ అది పోతుంది ఎక్కడికో డైరెక్షన్లో, ఇజ్రాయెల్ వైపు. బికాజ్ ఇరాన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అదొకటి అంగీకరించకుండా నడవదు ముందుకు. సో పాసిబ్లీ అక్కడ కూడా కాంప్రమైజ్కి రావాల్సి వస్తుంది. ముస్తఫా దేశమే ఉండకూడదు అంటూ అరాచకం కదా అది. సో ముస్తఫాకి కాంప్రమైజ్కి రావాల్సి వస్తుంది వాసుదేవన్ గారు డెఫినెట్గా. ఈ హెజ్ నో ఛాన్స్ అనమాట. అంత ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు. ప్రెషర్ ఎక్కడి నుంచి? యూఎస్ కన్నా ఎక్కువ సౌదీ అరేబియా నుంచి, ఇటు ఒమాన్ నుంచి, కువైత్ నుంచి, వీళ్ళు జీసీసీ కంట్రీస్ అందరు కలిసి ఇప్పుడు ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు, మీరు కాంప్రమైజ్ అయిపోండి అని. మూడవది హమాస్, హూతీ, హెజ్బుల్లా, వీళ్ళకి ఇచ్చే ఆయుధాలు ఆపేయమంటారు. ఫండింగ్ ఇండైరెక్ట్లీ చేయొచ్చు. ఫండింగ్ చేయడానికి ఇరాన్ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఉన్నాయి కదా సార్, వాళ్ళ ఎక్కడ మొత్తం వాళ్ళు కాఫీ ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఆయన అంటారు. సో ఇన్ఫ్లేషన్ వైజ్ దే ఆర్ డాన్. వాళ్ళ రెవెన్యూ 99% వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. అంటే మీ దగ్గర 100 రూపాయలు బ్యాంక్లో ఉంటే షా ఆఫ్ ఇరాన్ టైంలో ఇప్పుడు అది రూపాయి అయిపోయింది. అంతే, ఫినిష్. వాళ్ళ ఎకానమీ కూడా ఫినిష్. మూడో పాయింట్ ఇది జరిగితే, 4వ పాయింట్లో ఇరాన్ డిమాండ్ చేస్తారు, మా ఆయిల్ మేము ఇక్కడ ఈ కండిషన్స్ అని అగ్రీ చేస్తే మా ఆయిల్ ఇక్కడ నుంచి షిప్పింగ్ చేయడానికి మీరు అలౌ చేయాలి. అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఫస్ట్ పాయింట్ మీద 4th పాయింట్ లింక్ ఉంది. అవునవును. యురేనియం ఏ రోజు వీళ్ళు ఐఏఈ ఇన్స్పెక్టర్స్ని రానికుండా చేశారో ఆ రోజు నుంచి బ్యాన్ పెట్టారు. అది ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచి మొదలైంది, ప్రెసిడెంట్ ట్రంప్ టైం కాదు అది. దానికన్నా ముందు కూడా ఉండే, ఎర్లియర్ ట్రంప్ రెజీమ్లో కూడా ఉండే, బుష్ టైంలో కూడా ముందే ఉంది. ఈవెన్ దానికన్నా ముందు బుష్ రెజీమ్ నుంచి మొదలైంది అది, జూనియర్ బుష్. సో ఇట్ వాస్ నాట్ ఎ న్యూ థింగ్, కొత్తది కాదు ఇది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ 3 పాయింట్లు వచ్చేస్తే ఐ థింక్ బహుశా ఒక పీస్ టాక్స్ నడవాల్సి వస్తుంది. ఇంకొక షర్మల్ షేక్లో వెళ్ళి కూర్చొని ఈజిప్ట్లో మాట్లాడాల్సి వస్తుంది. దీనికన్నా ముందు జరిగిన పీస్ టాక్స్ అక్కడే జరిగింది కదా. సో ఈ పరిస్థితికి వస్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి వాసుదేవన్ గారు, మనం పెట్రోల్ గురించి డీజిల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ లక్షలాది మంది ట్రావెలర్స్ టక్అప్ అయిపోయారు డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్. లక్షలాది. ఇప్పుడు ఈద్ సీజన్, ఇప్పుడు ఈద్కున్న ఫ్లైట్లు ఏమవుతుంది? మరి ఎంతోమంది లక్షల మంది ఇండియాకి వస్తారు గల్ఫ్ నుంచి. వాళ్ళ సంగతి ఏంటి? ఎన్ని ఫ్లైట్లు మీరు అరేంజ్ చేస్తారు? నార్మల్ ఫ్లైట్ దుబాయ్ లాంటి ప్లేస్లో ఎంత 75 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు అక్కడి నుంచి, ట్రాన్సిట్ మోస్ట్లీ. అది ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది. సో ఇరాన్ కూడా అర్థమైపోతుంది, మనం ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది మాకు. మేము అమెరికాని అడ్డుకున్నాము, కంటైన్ చేయగలిగాం. వియట్నాంలో జరిగిన అదే ఒక థ్రిల్, అదే ఒక కిక్ వీళ్ళకి కూడా వస్తుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫస్ట్ పీస్ టాక్స్ నడిస్తే బాగుంటుంది. కానీ దానికి ఒక మెచ్యూరిటీ ఉండాలి. కానీ నాకు అది ముస్తబాకి ఎంత మెచ్యూరిటీ ఉందో తెలియదు. వాళ్ళ ప్రెసిడెంట్ ఈజ్ మోర్ అమెనబుల్, పెచెకాన్. ఆయన కొంచెం బాగా మాట్లాడాను, పెచెకాన్. హీ స్పీకింగ్ వెరీ సెన్సిబుల్లీ. మొన్న అపాలజైజ్ కూడా చేశారు ఆయన. దాని తర్వాత పాపం విత్డ్రా చేయాల్సి వచ్చింది ఆయన. వీళ్ళు ఫోర్స్ చేశారు కదా రెవల్యూషన్. సో బహుశా వీళ్ళని ఆయన ముందు పెట్టుకొని, ఆయన ఒక నెగోషియేషన్ ఫేజ్గా పెట్టుకొని నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, లోకం అందరికీ బాగుంటుంది. అండ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఈ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అది కదా, అది దట్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్. సో పుటిన్ బహుశా ఉండొచ్చు. పుటిన్ మే ప్లే అ రోల్. జీ జింగ్పిన్ రారు దీంట్లో, చైనీస్ వాళ్ళు రారు దీంట్లో. వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకుంది, పుటిన్కి ఉంది. ఎందుకంటే పుటిన్కి దీనికి ఒక కండిషన్ పెడతాడు ట్రంప్ దగ్గర బహుశా, యుక్రెయిన్ మర్చిపోండి, ఎక్కడున్నాం అక్కడే ఉండిపోతాం, సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తాం, మా మీద ఉన్న ఆంక్షలు మొత్తం తీసేసేయండి అంటారు. ఇరాన్ మీద ఉన్నవి కూడా, ఇరాన్ మీద ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ 3 అంగీకరిస్తే 4వది వచ్చేస్తుంది. కానీ మా మీద ఉన్న బ్యాన్ అంతా. దీనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూరోప్. జెలెన్స్కీని లోపల ఏంటి అని అడగడా? అది లేదు, అక్కర్లేదు. అది ఎక్కడ ఉంది అక్కడ ఉంది అంతే. యూరోప్కే ప్రాబ్లం ఉంది.
ఇప్పుడు ట్రంప్ ఏమన్నారు, ఏమన్నారు, స్టామర్ దగ్గర ఇన్సల్ట్ చేశారు స్టామర్ని. మీరెవరు అక్కర్లేదు నాకు, మేము గెలిచేసాం యుద్ధం అంతా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మమ్మల్ని హెల్ప్, ఐ డోంట్ నీడ్ పీపుల్ హూ హెల్ప్ మీ ఆఫ్టర్ ద వార్ ఇస్ ఓవర్ అన్నారు. ఇట్ ఇస్ అల్టిమేట్ ఇన్సల్ట్. ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అది కూడా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అంత ఆల్మోస్ట్ అట్లనే మాట్లాడారు. కానీ బ్రిటిష్ వాజ్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే బ్రిటిష్ బేస్ నుంచి వాళ్ళకు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకురామంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లేదంటారు. వీ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఒఫెన్సివ్ ఆపరేషన్స్ అని స్టామర్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్లో. డిఫెన్సివ్ పార్డన్లో ఉంటాం మేము అని, అంటే వస్తున్న మిసైల్ని అడ్డుకుంటాం కానీ అక్కడికి ఫైర్ చేయం మేము అని. సో ట్రంప్ ఏం అడిగారంటే మీరు ఒకటి RAF బేస్ మాకు యాక్సెస్ ఇవ్వండి, డిగో గాషి యాక్సెస్ ఇవ్వండి అంటే అది ఆయన ఒక 2 వారాలు టైం తీసుకున్నాడు. దానికి ట్రంప్కి చాలా కోపం. బహుశా రిలేషన్షిప్ అక్కడే బ్రేక్ అయింది, ఆల్మోస్ట్ స్ట్రెయిన్ అయినట్టే, చాలా మటుకు స్ట్రెయిన్ అయినట్టు. ఇంకా ముందుకు వెళ్తూ ఐ థింక్ యూరోప్ని ట్రంప్ పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మీరు యుద్ధంలో నన్ను హెల్ప్ చేయలేదు, ఓకే అంతే సంగత. స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్తో చెప్పేసిండు ఓపెన్గా, ఆయన లెఫ్టిస్ట్ కదా వాళ్ళు, దట్ వీ విల్ నాట్, అసలు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయం మేము, వీఆర్ అగేన్స్ట్ దిస్ వార్. వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తారు. ఫ్రాన్స్ కూడా అంతే సంగతి. ఫ్రాన్స్ ఇప్పుడు లిగారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు రియల్ ఫ్రెండ్స్ క్రైసిస్ టైంలోనే అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఎనిమీస్ ఎవరు అనేది. అది జీవితంలో కూడా అంతే. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు మీ తోడు ఉంటారు, వాళ్ళే మీ ఎవరు లేరుగా ఆయనతో. ఎవరు ప్రెసిడెంట్ తోటి ఇప్పుడు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్, అది కూడా ఇజ్రాయెల్ తన అవసరం కోసం ఉంది. ఎవరెవరు ట్రంప్ని వ్యతిరేకించలేదో వాళ్ళందరూ ఫ్రెండ్సే. అంటే నోరు మూసుకొని కూర్చున్న చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అడిగారు మీరు కండమ్ ఎందుకు చేయట్లేదు, మీరు ఖమేనీ చంపారు కదా, అది మీరు కండమ్ చేయాలని చెప్పి ఎందుకు చెప్పాలండి. ఇదే మనిషి ఏం చెప్పాడు, కాశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ అన్నారు చనిపోయిన అయోధ్యలో. మనం ఎందుకు ఆయనతో సింపతి ఇవ్వాలి. సరే మన ఫారిన్ సెక్రటరీ మిస్రీ గారు వెళ్ళారు, కండోలెన్స్ బుక్ సైన్ చేశారు అంతే, జయశంకర్ గారు వెళ్ళలేదు. సో హైరార్కీలో చాలా క్లియర్ అది ఎవరు వెళ్తారో అంటున్నారు. పార్లమెంట్లో నేను జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు ఆ రోజు మోదీ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆ వీడియో చాలా వైరల్ అయింది. మీ దగ్గర ఒక ఫారిన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఉంటే చాలు లోకమంతా కంట్రోల్ చేసుకోవచ్చు నేను అన్నారు, మాకు ఇచ్చేసేయండి అన్నారు, మాకు లోన్గా ఇచ్చేసేయండి అన్నారు. ఈ వాజ్ టాకింగ్ అబౌట్ జయశంకర్. అట్లాంటి మంచి జయశంకర్ లాంటి మంచి పాసిబ్లీ క్యాన్ ప్లే ఎ రోల్ ఇన్ దిస్. ఎందుకంటే మెచ్యూరిటీ కావాలి దీంట్లో, ట్రస్ట్ కావాలి నెగోషియేట్ చేసే దాంట్లో. ఇరాన్ కూడా ఈ టైంలో ఆపితే ఇరాన్ కూడా బాగుంటుంది, లేకుంటే వాళ్ళ ఎకానమీ ధ్వంసం అయిపోతారు, వాళ్ళ దగ్గర ఏం మిగలదు. బికాజ్ ఆల్రెడీ బాంబింగ్ చేసి ఎక్స్టెన్సివ్ బాంబింగ్ చేశారు ఇజ్రాయెల్ కానీ US కానీ. దాని డ్యామేజ్ మనకు బయటకి ఇంకా తెలియదు, ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు ఆపండి, తర్వాత మాట్లాడిన తర్వాత ఇష్యూస్ అని సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి. కానీ బేస్ క్రక్స్ ఇష్యూ ఇస్ యురేనియం. దాన్ని మీరు పక్కన పెట్టి ఆ యురేనియం పంపించేస్తే మీ ఇష్యూ అయిపోతుంది. టెక్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్, ఈ ప్రొడక్షన్ని కూడా మీరు ఒక కంట్రోల్ రెజీమ్లో తీసుకొచ్చేసండి, MCTR లాగా మిసైల్ కంట్రోల్ రెజీమ్లో. ఇన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, మీరు 500 ప్రొడ్యూస్ చేయొచ్చు ప్రతి సంవత్సరం అంతే. సో ఈ 5-6 రీజన్స్ ఇక్కడ వచ్చేస్తే 4 ఇక్కడ నుంచి 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే 4వ కండిషన్ ఇరాన్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ ఎత్తేస్తే వాళ్ళకి ఆయిల్ రెవెన్యూ రావడం మొదలవుతుంది. వాళ్ళకి ఇప్పుడు రెవెన్యూ లేదు, వాళ్ళు దే మస్ట్ బికమ్ డెస్పరేట్ ఉన్నారు వాళ్ళు. రెవెన్యూ లేదు, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గింది. సో దిస్ రెవెన్యూ లేకుండా మీరు ఎట్లా బతుకుతారు? లోకం నుంచి మిమ్మల్ని టోటలీ కట్ ఆఫ్ చేసేసారు US. యాజ్ మచ్ యాజ్ రష్యా మీద చేస్తారు, కానీ రష్యాకి అసలు పట్టించుకోరు. రష్యా చైనీస్ ఒక్కరే వీళ్ళకి ఆయిల్ తీసుకుని చైనా దగ్గర నుంచి చైనీస్ ఆయిల్ తీసుకెళ్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు ఒక్కరే డబ్బులు ఇస్తున్నారు. సో చైనా మీద బతికేది దానికోసం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎప్పుడు చెప్తున్నారంటే US యుద్ధానికి ఎందుకు వెళ్ళాలంటే చైనా సప్లై కూడా కట్ ఆఫ్ చేయాలని. అది ఈవెన్ ఇరానియన్ ఒక మినిస్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. US ఏం అదే ఉండే, చైనాకు వెళ్ళే ఆయిల్ కూడా కట్ ఆఫ్ చేసేసేయాలని చెప్పేసి. అది బహుశా అవుతుంది ఇప్పుడు. చైనాని ఇక్కడ నుంచి కూడా కట్ ఆఫ్ చేసేస్తారు, అది కూడా కండిషన్ US పెడతారు, చైనీస్కి అమ్మకూడదు ఆయిల్ అని చెప్పేసి. కానీ అది ఇరాన్ అంగీకరిస్తారో మనకు తెలియదు. ఓవరాల్ చూస్తే ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. ఇప్పుడు ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పేశారు, మార్కెట్ కూల్ అయింది. మన స్టాక్ మార్కెట్ కూడా పొద్దున్న నేను వస్తున్నప్పుడు బాగానే పికప్ అయింది, కానీ ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ ఎంత ఉందో తెలియదు. కానీ ఐ థింక్ బై నెక్స్ట్ వీక్ సిచ్యువేషన్ కొంచెం ఈ సాటర్డే దాకా ఎగ్జాక్ట్లీ 2 వీక్స్ అవుతుంది. ఒక సాటర్డేలో మొదలై 2వ సాటర్డేలో 3వ సాటర్డేలో ఎండ్ అయ్యేదాకా సిచ్యువేషన్ కూల్ అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ప్యాసింజర్ ట్రాఫిక్ కానీ, ఫ్రైటర్ ట్రాఫిక్ కానీ, ఆయిల్ ఫ్లో కానీ అన్నీ ఆగిపోయినాయి. లోకంలో కూడా మొత్తం ఎకానమీని జంప్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది చేయాలంటే ఎక్కడో ఒక ప్లేస్లో మనం వీ హ్యావ్ టు స్టాప్ ద వార్, అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. ఒకసారి కంట్రీ వైజ్ చూద్దాం సార్. ఇరాన్ ఒప్పుకోవడానికి అవకాశం ఉన్న అంశాలు ఏంటంటే, యురేనియంకి సంబంధించి IAEA ఇంటర్వ్యూని అయితే
ఓకే, జెనీవాలోనో లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేసిన ఒప్పుకోవచ్చు. అండ్ ఇరాన్ డిమాండ్ చేసే అంశాలు ఏంటంటే మా మీద శాంక్షన్స్ కంప్లీట్గా ఎత్తేయండి, మేము ఎవరికి ఏం అమ్ముకుంటామో అది మాకు వదిలేయండి. అండ్ డిమాండ్ చేసే అంశం ఇంకోటి, ఇజ్రాయెల్ తోటి అదైతే వాళ్ళు అంగీకరించకపోవచ్చు. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళ అక్కర్లేదు. దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్. 2 state సొల్యూషన్ అని ఉంది. ఇజ్రాయెల్ హెస్ ద రైట్ టు ఎగ్జిస్ట్, పాలెస్టైన్ హెస్ ద రైట్ టు ఎగ్జిస్ట్. ఇది 2 state సొల్యూషన్. మనం కూడా అదే చెప్తున్నాం, మనం కూడా అదే చేసాం. సో ఈ సొల్యూషన్ని అబ్రాహం అకార్డ్ కింద ఈవెన్ సౌదీ అరేబియా అంగీకరించుకున్నారు, యుఏ అయితే సంతకం కూడా పెట్టేశారు. అవును, సౌదీ అరేబియా సంతకం పెట్టడానికి వెళ్ళే 2 రోజుల ముందు ఆ October 7th అటాక్ జరిగింది ఇజ్రాయెల్ మీద, అవును, హమాస్. అక్కడ బ్రేక్ అయిపోయింది. లేకుంటే ఎల్ఆల్ ఫ్లైట్ యుఏఈలో ల్యాండ్ అయింది దుబాయ్లో, ఇజ్రాయలీ ఎయిర్లైన్. ఆలోచించండి, విచ్ ఇస్ టోటలీ అన్థింకబుల్ బిఫోర్. 10 సంవత్సరాల ముందు మీరు అడిగితే నేను చెప్తాను ఇంపాసిబుల్ అని చెప్తాను, కానీ ల్యాండ్ అయింది ఆ రోజు. సో అదొక పెద్ద డెవలప్మెంట్ ఉండే, కానీ ఆ డెవలప్మెంట్ మొత్తం వెనకకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. 2023 October 7th అటాక్, ఇట్స్ ఫినిష్డ్ టోటలీ. సో ఆ అటాక్ తర్వాత జరిగిన మార్పుల్లో ఇదొకటి. హమాస్ ఆ రోజు చేసిన అక్కడి నుంచి మీరు ఫ్లో చూస్తే అక్కడి నుంచే మొదలైంది. హమాస్ ఆ అటాక్ చేసిన దాంట్లో సివిలియన్స్ కూడా వెళ్ళారు గాజా నుంచి. హమాస్ ఒక్కరే కాదు, హమాస్ టెర్రరిస్ట్ కాదు, ఈవెన్ సివిలియన్స్ తోడెళ్ళి ఇజ్రాయలీ సిటిజన్స్ చంపారు, చాలామంది కిడ్నాప్ చేసుకున్నారు. హమాస్ ఇప్పుడు మీరు గాజాలో బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టుకున్నారు ట్రంప్, అక్కడ ఏం జరగట్లేదు, ముంగడికి వెళ్ళట్లేదు. అది ఇదన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది వాసుదేవన్ గారు. దీన్ని కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ ఇరాన్ బంద్ అయితే, దుకాన్ బంద్ అయితే అక్కడి నుంచి మీరు మిగతా అన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హెజ్బుల్లాస్, హమాస్, హౌతీస్ వీళ్ళకి హెజ్బుల్లాని ఇజ్రాయెల్ చూసుకుంటారు, పక్కన విడిచేది. హమాస్ ని డిస్బాండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్ గాజాని డెవలప్ చేయాలంటే అక్కడి నుంచి హమాస్ ని ఆయన రిలేషన్ వ్యాపారం చేసుకోవాలి కదా అక్కడ. ఆయన గేటెడ్ కమ్యూనిటీ కడతా అంటున్నాడు, అక్కడ మెడిటరేనియన్ క్లబ్ లాగా తయారు చేస్తా అంటున్నాడు. ఏదో చేస్తాడో తెలియదు మనకి. సో మన గాజా డెవలప్ చేయాలంటే యూ హ్యావ్ టు హమాస్ అక్కడి నుంచి జరగాల్సింది. హమాస్ జరుగుతుంది ఎప్పుడు? ఇరాన్ నుంచి ఉన్న మొత్తం రిలేషన్షిప్ బ్రేక్ అయితే వాళ్ళు అప్పుడు అక్కడి నుంచి మూవ్ అయిపోతారు. వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు జరగారు అక్కడి నుంచి. ఎవరు వాళ్ళని డిసామ్ చేస్తారు? జార్డన్ చేస్తా అంటున్నారు. జార్డన్ అంటున్నారు మేము చూసుకుంటాం, పోలీసింగ్ అన్నీ మేము చూసుకుంటాం అన్నారు. ఒక బోర్డ్ ఆఫ్ పీస్ కూడా పెట్టాడు. కొంతమంది వెళ్ళారు, పాకిస్తాన్ కూడా మేము వస్తా అన్నాం. అక్కడ ట్రాఫిక్ పోలీసు పనిచేస్తారేమో తెలియదు పాకిస్తాన్ వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ గాజా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, దాని తర్వాత మిగతా ఇష్యూస్ ఒకటి తర్వాత ఒకటి సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ షుడ్ బి ఇరాన్ పీస్ టాక్స్. ఒకటి యుద్ధం కాగానే ఒకవైపు IAEA పెట్టుకోండి, ఎందుకంటే యుఎస్ అని కూర్చోరు, ఇరాన్ కూర్చొని మాట్లాడారు టేబుల్ అవతల వాళ్ళు, యుఎస్ ఇవతల ఇరాన్ ఎప్పుడు ఉండదు. IAEAని పెట్టుకుందాం మనం. అండ్ దెన్ వాళ్ళ తర్వాత మిగతా ఒమాన్ లాంటి కంట్రీస్ కూర్చొని డిసార్మెంట్ గురించి మాట్లాడవచ్చు, మిసైల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడవచ్చు. మీరు ఇజ్రాయెల్ని అంగీకరించక్కర్లేదు, దట్ ఈస్ అప్ టు యూ, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేయకూడదు. ఇజ్రాయెల్ కూడా అదే కండిషన్ మీద ఉంటారు. అది అగ్రి చేస్తారు లేదు, యాజ్ లాంగ్ యాజ్ హమాస్ అక్కడ పంపించకపోతే చేస్తాడు. మీరు ప్రెసిడెంట్ క్లింటన్ టైంలో అనుకుంటాను ఆ పీస్ అకార్డ్ జరిగింది. ఇస్సాక్ రబీన్ అండ్ మన పాలెస్టీన్ యాసిర్ అరాఫత్ గారు అందరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా దాంట్లో. అట్లాంటి ఇంకొక ఈవెంట్ కూడా జరగవచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్కి అదే కావాలి కదా, ఒక నోబెల్ ప్రైజ్ కావాలి కదా ఆయనకి. ఆయన ఇంకో ఫోటో తయారు చేసుకుంటాడు అట్లా. ఒకవైపు ఇరానియన్ మొస్తఫా ఉంటారు, ఇంకోవైపు నెటన్యాహు ఉంటారు, నడుమిట్లో ట్రంప్ ఉంటారు. ఒక ఫోటో వస్తుంది, దాంతోపాటు ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఆయనకు అది చెప్పేస్తే ఆయన డెఫినెట్గా చేస్తాడు ట్రంప్. యుద్ధం మొదలుపెట్టింది ట్రంపే, మరి ఫినిష్ చేసింది కూడా ట్రంపే చేయాల్సింది కూడా ఆయనే. అది ఇరాన్ డిమాండ్. అదే. సో ఈ మధ్యలో పీస్ టాక్స్లో ఎక్కడన్నా ఒక స్టేల్మేట్ వస్తే దాన్ని అడ్రస్ చేయడానికి మోదీ గారిని ఏమైనా పిలిచే అవకాశం ఉందా? అంటే గల్ఫ్ నేషన్స్ అయితే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ మోడీ కదా. కరెక్ట్ కాదు, అది యుఏ చెప్పారు, అందరు అంగీకరించాలి కదా, ఎస్పెషల్లీ ఇరాన్ అంగీకరించాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఒమాన్. ఒమాన్తోని వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళ రిలేషన్షిప్ గల్ఫ్లో అన్ని దేశాల కన్నా ఒమాన్తో రిలేషన్షిప్ బాగుంది. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పీస్ టాక్స్ ఉండే, జెనీవాలో పీస్ టాక్స్ జరిగింది, కానీ సడన్గా ఇది నడుమిట్లో వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని అనమాట. ఎందుకంటే ఇనఫ్ ఈ వార్తో అర్థమైపోయింది, చాలా లెసన్స్ ఉన్నాయి. మనం బహుశా నెక్స్ట్ 2-3 ఎపిసోడ్లు మాట్లాడుకోవచ్చు. వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ దిస్ వార్? రైట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెసన్స్ నేర్చుకోకపోతే మళ్ళీ మనం అదే తప్పు మళ్ళీ చేస్తాం. మనం అంటే ఇన్ ద సెన్స్ ఇరాన్ యుద్ధానికి పోతారో వాళ్ళు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ ఎవరైనా కావచ్చు, అమెరికా కావచ్చు. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ. ఒక ఇంట్రెస్టింగ్ అంశం అనమాట ఈ డెవలప్మెంట్ ఏంటంటే 11 రోజులైంది. 11 రోజులైన తర్వాత
బుద్ధుడికి బోధివృక్షం కొంత జ్ఞానోదయం అయినట్టు ఆయనకి వైట్ హౌస్లో జ్ఞానోదయం అయింది. ఎవరికి? ట్రంప్కి. సో ఈ యుద్ధంలో మనం గెలవలేదు, గెలిచామని భ్రమించాము అనుకున్నాం, కానీ వాస్తవం అది కాదు. అలాగని ఇరాను గెలవలేదు, లాభపడింది మాత్రం ఇజ్రాయెల్. సరే, ఇప్పుడు సురేష్ కొచ్చాట్ల గారు అన్నట్టు ఉన్న పాసిబిలిటీస్ అన్నీ ముందర పరిచారు. ఒకటి అర్జెంటుగా అక్కడి నుంచి ఆ 250 కిలోలు ఉందా, 450 కిలోలు ఉందా యురేనియం అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. IAEA, ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళు తీసుకుపోతారు, ఎక్కడో చోటు చేస్తారు. నెక్స్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ తయారీ నుంచి ఉపసంహరించుకోవాలి ఇరాన్. సరే, దానికేవో మళ్ళీ క్లాజులు ఉంటాయి కొన్ని. అది అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయకూడదు, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేయకూడదు. కండిషన్ ఏంటి ఇక్కడ? హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థని ఇజ్రాయెల్ నుంచి మొదట తరిమి బయట పడేయాలి, ఎక్కడే ఏ సముద్రంలో పడేయాలి. అప్పుడే ఒప్పుకుంటుంది ఇజ్రాయెల్. ఇది అలాగే మా మీద పెట్టిన శాంక్షన్స్ అన్నీ ఎత్తేయాలంటుంది ఇరాన్, ఎత్తేస్తారు. ఇదంతా మధ్యవర్తిత్వం వహించేది ఎవరు? ఒకళ్ళు అవకాశం ఉంటాయి, పుతిన్ గారు. ఎందుకంటే ఆయనతోనే కదా గంట సేపు మాట్లాడి ఏం చేయాలో పాల్పోవట్లేదు, అనవసరంగా దిగాను, బయటికి రావడం ఎట్లాగో తెలియక దొరికిపోయానని చెప్పుకున్నాడు. ఎవరికి చెప్పుకోలేక ఆయన చెప్పుకున్నాడు. ఆయనేమన్నాడు? ఉక్రెయిన్ మా యుద్ధంలో నువ్వు ఇన్వాల్వ్ కామాక, మేము చూసుకుంటామని. సో ఆయన ఎక్క తగ్గుతాడు. యూరోపియన్ కంట్రీస్ కూడా పెద్దగా ఈరోజు ఆయన వెంబడి నడిచే పరిస్థితి ఏం లేదు, ట్రంప్ వెంబడి ఏకాగా అయిపోయాడు. నాటో నేషన్స్ ఎటు ఏమి వినే పరిస్థితి. ఎవరితో సఖ్యత ఉంది ఆయనకి? యూకే ప్రైమ్ మినిస్టర్ని ఆయన్ని అవమానించాడు. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తన బానిసలు అనుకునే ఒక విధానానికి ట్రంప్ తాత్కాలికంగా అయినా టెంపరీగా ఆయన స్వస్తి చెప్తాడని అనుకోవట్లా. చేస్తే ప్రస్తుతానికి ఆయన ముందున్న సమస్య నుంచి బయటపడతాడు, లేకపోతే అమెరికన్ సమాజం ఆయన్ని దుమ్మెత్తిపోస్తుంది. ఇది సురేష్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.